శ్రీకృష్ణదేవరాయల వారి కొలువులో తెనాలి రామలింగడు ఒక మహాకవి. ఎంతటి వారినైనా తన తెలివితో ఓడించగలడు. రాజుని సంతోషపరిచి బహుమతులు ఎన్నో పొందేవాడు. నలుగురు పేరు మోసిన దొంగలు రేపు రామలింగడి ఇంటిని దోచుకోవాలని పథకం వేసి దొంగలు రామలింగడి ఇంటి వెనుక తోటలో అరటి చెట్ల పొదలో నక్కి ఉన్నారు. రామలింగడికి భోజనం వేళ అయింది. చేతులు కడుక్కోవడానికి రామలింగడు పెరట్లోకి పోయాడు. అనుకోకుండా అరటి చెట్ల వైపు చూశాడు. చీకటిలో దాగిన దొంగల్ని గమనించాడు. రామలింగడు కంగారు పడకుండా ఒక ఉపాయం ఆలోచించాడు. భార్యని పిలిచి పెద్దగా, ఊరిలో దొంగల భయం ఎక్కువగా ఉంది. ఈ రోజుల్లో నగలు నాణాల్లో ఇంటిలో ఉంచకూడదు. వాటిని ఓ సంచిలో మూటకట్టి ఈ బావిలో పడేద్దాం అన్నాడు. ఈ మాటలు దొంగలు విన్నారు. రామలింగడు ఉపాయం ఫలించింది. రామలింగడు భార్య చెవిలో ఏదో చెప్పాడు. ఇంటి లోపలికి పోయి ఒక మూటను తయారు చేశారు. ఆ మూటని బావిలో పడేశారు. మూటని బావిలో వేయడం దొంగలు చూశారు. వెదకపోయిన తీగ కాలికి తగిలిందని దొంగలు సంతోషించారు. అందరూ నిద్రపోయేదాకా ఉండి తర్వాత బావిలో దిగుదాం అని దొంగలు నిర్ణయించుకున్నారు. బాగా చీకటి పడింది. అందరూ నిద్రపోయారు. ఆ నలుగురు దొంగలు అరటి చెట్ల వెనుక నుంచి లేచి బావిలోకి తొంగి చూశారు. మొదట ఒకడు బావిలోకి దిగి నగల మూట కోసం చాలాసేపు వెతికాడు. నీరు ఎక్కువగా ఉన్నందున నగల మూట దొరకలేదు. నీరు బయటకు తోడితే మంచిదని మరొక దొంగ చెప్పాడు. సరేనని చేద బావిలోకి విడిచి చాలాసేపు నీరు తోడిపోశారు. రామలింగడు దొంగలు నీరు తోడిపోయడం చూశాడు. మళ్ళీ ఉపాయం ఆలోచించాడు. చప్పుడు చేయకుండా పెరట్లోకి పోయి అరటి చెట్లకి నీరు బాగా పారేలాగా పాదులు చేశాడు. వంతుల వారీగా దొంగలు బావిలోని నీరు తోడసాగారు. ఎంత తోడినా బావిలోని నీరు తరగలేదు. కానీ అరటి చెట్లకి నీరు బాగా పారింది. తెల్లవారుజామున కోడి కూసే వేళ వరకు తోడిపోశారు. చివరకు మూట దొరికింది. కష్టపడినందుకు ఫలితం దక్కిందని మురిసిపోయారు. ఎంతో ఆశగా చూస్తూ మూట ముడి విప్పారు. అందులో నగలకు బదులుగా నల్ల రాళ్ళు ఉన్నాయి. దొంగల నోట మాట రాలేదు. రామలింగడు వారిని ఎలా మోసం చేశాడో తెలిసింది. సిగ్గుతో తల వంచుకొని పారిపోయారు. ఇంతకాలం తమను మించిన వారు లేరని ఆ దొంగలు మిడిసిపడేవారు. ఎంతోమందిని దోచుకోగలిగారు. కానీ రామలింగడి ఇంటిని మాత్రం దోచుకోలేకపోయారు. తెలివిగా రామలింగడే దొంగలను ఉపయోగించుకోగలిగాడు. జరిగిన సంగతి రాజుకు తెలిసింది. రాజు రామలింగడి తెలివికి సంతోషపడి బహుమతులతో గౌరవించాడు.